Hi everyone, I am Dr. Pappu Shanti, gynecologist in Medicover Hospitals, MBP branch. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్యాప్ స్మియర్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తాం, ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తాం, దీనివల్ల మనకి తెలిసే విషయాలు ఏంటన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తాం, 35 years వాళ్ళ నుంచి మొదలు పెడతాం. ఎవ్రీ ఇయర్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఫర్ 3 years అంటే కన్సెక్యూటివ్గా క్రమం మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ ఫర్ 3 years చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్. అక్కడి నుంచి ఎవ్రీ 3 yearsకి చేస్తాం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఏవైనా మార్పులు ఉంటే ఫస్ట్ పికప్ చేసే టెస్ట్ ప్యాప్ స్మియర్ అంటాం. సో ఇది ముఖద్వారం అంటే గర్భసంచికి, ముఖద్వారం అంటే సర్విక్స్ అంటాం. సో ఇక్కడ క్యాన్సర్ మార్పులు ఏవైనా వస్తే ఫస్ట్ పికప్ చేసే టెస్ట్ ప్యాప్ స్మియర్. ఇది ఎలా చేస్తాం, దీన్ని మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఇట్స్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఆర్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే ముక్క తీసి పంపించడం ఇలాంటిది ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ అ సింపుల్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. మన గర్భసంచి దగ్గర మనం ఒక స్పెక్యులం పెట్టుకొని ఇది సైటాలజీ బ్రష్ అంటాం. సో దీన్ని లోపలికి పంపించి జస్ట్ స్వీప్ చేస్తాం అంతే. సో దట్ ఆ ముఖద్వారం దగ్గర ఉండే సెల్స్ ని ఇది పికప్ చేస్తుంది. దెన్ వి సెండ్ దిస్ టు ద పెథాలజిస్ట్. దీన్ని మనం పెథాలజీ దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళ మైక్రోస్కోప్ లో చూసి క్యాన్సర్ మార్పులు ఏవైనా ఉంటే మనకి ఫస్ట్ ఇండికేట్ చేస్తుంది ఈ టెస్ట్. దిస్ ఇస్ జస్ట్ అ స్క్రీనింగ్ టెస్ట్. అంటే మనకి జస్ట్ ఇది తేడాలు ఏమైనా ఉంటే పట్టుకునే టెస్ట్, కానీ నిర్ధారణ టెస్ట్లు అంటే కన్ఫర్మేటరీ టెస్ట్లు పలు ఉంటాయి. సో దాన్ని బట్టే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్యాప్ స్మియర్. థ్యాంక్ యూ.